సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. అందరికీ నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు పడుతుంది, ఎందుకంటే సీజన్ ఆల్రెడీ అయిపోవస్తుంది. సో ఇప్పుడు మనకు ఆఖరిగా మనకేమంటే వర్షాలు అనేవి పడకపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇంతకాలంగా వెదర్ అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు అంటే నా మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. సో ఇప్పుడు మైక్ని మళ్ళీ కొత్త మైక్ తీసుకొని ఇప్పుడు ఈ మైక్తో నేను అప్డేట్ ఇస్తున్నాను. సో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఈ వీడియోని అందరూ చివరి దాకా చూడండి, ఎక్కడా స్కిప్ అనేది చేయకండి. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనము ముందుగా వాతావరణ పరిస్థితిని చూసినామంటే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఒక అల్పపీడన ప్రాంతం అనేది కొనసాగుతుంది. ఇక్కడ మనము ఒక్కసారి మ్యాప్లో నేను పెట్టి చూపిస్తాను. అల్పపీడన ప్రాంతం వచ్చేసి ఈ ప్రాంతం అంటే చెన్నైకి తూర్పు భాగంలో మనకు కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడనం బలహీనంగానే ఉంది. సో ఈ బలహీనమైన అల్పపీడనం వచ్చేసి రాగల 24 గంటల్లో తమిళనాడు ప్రాంతానికి దగ్గరగా, అలానే రాగల 72 అవర్స్ అంటే 3 రోజులలో మనకు శ్రీలంక ప్రాంతాన్ని తాకే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాని వలన ఏమవుతుందంటే మనకు వర్షాలు అనేవి కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా కురిసే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసినామంటే ఇది ఆల్రెడీ ఒక స్కెలిటన్ లాగా కనిపిస్తుంది. అంటే ఏమంటే ఆహారం తినకుండా ఒక 10 రోజుల పాటు మనం పస్తున్నామంటే శరీరంలో ఎముకలన్నీ కనిపిస్తుంది. సో అలా మనకేమంటే అసలు మాయిశ్చరే లేకుండా చాలా రోజులుగా ఉంది కాబట్టి ఇది ఒక హస్తపంజరం లాగా మనకు ఈ యొక్క అల్పపీడనం అనేది కనిపిస్తోంది. ఈ అల్పపీడనం వచ్చేసి ఇంకా బలహీనపడిపోయి అసలు ఏమీ లేకుండా శ్రీలంకని తాకే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉంటున్న మిగిలిన తేమ అంటే కొద్దో గొప్ప కొంచెం తేమ ఉంది. ఆ తేమ వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోకి అలానే ఉత్తర తమిళనాడు జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఎంతెంత మోతాదులో వర్షాలు పడుతుంది అన్న దాని గురించి నెక్స్ట్ అంటే వచ్చే స్లైడ్స్లో మనం చూద్దామండి. సో మొదట మనము ఎలా మనకు సర్క్యులేషన్ ఉంది అన్న ప్యాటర్న్ని ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకు ఈ యొక్క అల్పపీడనాన్ని ఆనుకొని ఉంది. సో ఇక్కడ చూసినామంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం అంటే ఇలా ఒక కరువు లాగా ఈ ప్రాంతంలో మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతం కొనసాగుతుంది. అలానే కోస్తాంధ్ర జిల్లాల్లోకి ప్రస్తుతానికి పొడిగాలులు అనేవి వీస్తున్నాయి, అంటే డ్రై ఎయిర్ అనేది వీస్తుంది. ఎప్పుడైతే ఈ అల్పపీడనం వచ్చేసి తమిళనాడు శ్రీలంక ప్రాంతం దగ్గరగా వెళ్తే అప్పుడు మనకు కోస్తాంధ్ర జిల్లాల్లోకి తేమగాలులు అనేవి ప్రవేశిస్తుంది. దాని వలన కొద్దో గొప్ప మనకు వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలానే ఎప్పుడైతే శ్రీలంక ఉత్తర భాగాన్ని తాకిందో అప్పుడు మనకేమవుతుందంటే దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడులోకి పూర్తి స్థాయిలో మనకు మాయిశ్చర్ సర్క్యులేషన్ ఉంటుంది. కాబట్టి వర్షాలు అనేవి బాగా విస్తారంగా మోస్తరు నుంచి భారీ వరకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే 100% మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనము ట్రాక్ని ఒక్కసారి పరిగణనలో తీసుకుంటే గతంలో చెప్పిన విధంగానే అంటే వీడియోలో ఫస్ట్లో ఏ విధంగా అయితే చెప్పానో మనకు ప్రస్తుతానికి చెన్నైకి తూర్పు భాగంలో ఉన్న ఈ అల్పపీడనం వచ్చేసి చాలా బలహీనపడిపోయి శ్రీలంక భాగాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఎక్కడ గాలుల యొక్క ప్రభావం ఉండదు. ఎందుకంటే మనం సాధారణంగా అల్పపీడనం, వాయుగుండం, తుఫాను, తీవ్ర తుఫాను, అతి తీవ్రమైన తుఫాను ఈ అన్నిటినీ ఒక స్కేల్ మీద పెట్టుకుంటే అల్పపీడనం అంటే మనకు గాలులు అనేవి చాలా తక్కువగా ఉంటుంది, కేవలం వర్షాలు మాత్రమే చుట్టూ ఉంటుంది. అలానే వాయుగుండం అంటే గాలులు కొంచెం ఉంటుంది, వర్షాలు కొంచెం ఉంటుంది. తుఫాన్ అంటే వర్షాల కంటే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కేటగరైజేషన్ ఆఫ్ అన్నిటికీ ఒక కేటగరైజేషన్ ఉంది. ఇప్పుడు మనము అల్పపీడనం మాత్రం తీసుకుంటే ఇప్పుడు మనకు ఓన్లీ అల్పపీడనం మాత్రమే మనకు శ్రీలంక ప్రాంతాన్ని తాకుతుంది. కాబట్టి దాని యొక్క పరిమితం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాలు అనేవి విపరీతంగా ఉండదు. అలానే ఇది డిసెంబర్ చివరికి వచ్చేసాం కాబట్టి పొడిగాలుల తీవ్రత మనకు అల్పపీడనంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి అల్పపీడనం వలన వర్షాలు అనేవి ఎక్కువ మోతాదులో ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఒక్కసారి మనము మ్యాప్ను ఒక్కసారి గమనిస్తే మీ అందరికీ ఈజీగా అందరూ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ మ్యాప్ని. ఇక్కడ ఏమంటే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే 26, 27, 25 కూడా 25, 26, 27 ఈ 3 డేస్లో మనము దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటుగా కొంచెం ప్రకాశం జిల్లా, అలానే వచ్చేసి బాపట్లతో పాటుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తోంది. అలానే వచ్చేసి మనకు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, దాంతోపాటుగా కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటుంది. కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా తక్కువ చోట్లలో మనకు, అది కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలానే చెన్నైలో కూడా మనకు వర్షాలు అనేవి 25, 26, 27 ఈ 3 రోజుల్లో మనకు ఉంటుంది. ఈవెన్ మాయిశ్చర్ ఇంకా మనకు బంగాళాఖాతంలోకి వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతము శ్రీలంక ప్రాంతాన్ని తాకి మనకు కింద హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి కొంచెం కొద్దో గొప్ప తేమ అనేది బంగాళాఖాతం నుంచి భూభాగంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి వర్షాలు ఒక 3 రోజుల దాకా అక్కడక్కడ అడపాదడపాగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అలానే మనకు లోపల ఉన్న ప్రాంతాలు తీసుకుంటే ఒకటి చిత్తూరు, లేకపోతే మనకు అన్నమయ్య, సత్యసాయి, అలానే వచ్చేసి కడప, దాంతోపాటుగా కర్నూలు, నంద్యాల ఈ అన్ని జిల్లాల్లో చెల్లా చదురుగానే అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు ఉంటున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, అలానే విజయనగరం జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకు రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇది ఏమంటే ఈ ట్రాక్ అనేది అంటే ఈ టైంలో డిసెంబర్ చివరికి వచ్చేసరికి అల్పపీడనాలు కానీ తుఫాన్లను కానీ కరెక్ట్గా అంచనా వేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఎందుకు అంటే కారణం ఏంటంటే పైన మనకు హిందూ మహాసముద్రం కాదు, ఉత్తర దిశగా వెళ్తే పైన అంటే మనకు హిమాలయ ప్రాంతం మీదుగా ఇప్పుడు స్నో స్ట్రామ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే మంచు తుఫాన్లు అనేవి ఆ ప్రాంతంలో వీస్తుంది కాబట్టి భారీ ఎత్తున మంచు కురుస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే మనం విన్నాము శ్రీనగర్లో, అలానే జమ్మూలో వచ్చేసి చెరువులు కూడా గడ్డకట్టుకుపోయిన పరిస్థితులు. అంటే ఏంటంటే అంత స్నో అనేది మనకు ఆ ప్రాంతంలో రికార్డ్ అయింది. ఎందుకు కారణం అంటే స్నో స్ట్రామ్స్. ఇదేమవుతుందంటే కొంచెం పర్వత భాగాల్లో మంచు కురిపిస్తుంది. అలానే ఇదే స్నో స్ట్రాము ఢిల్లీ కానీ లేకపోతే వచ్చేసి ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశంలో చలిగాలులను పెంచుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక భూభాగం మీదుగానే కాకుండా పైన ఉండే అట్మాస్ఫియర్ అంటే మనకంటే పైన మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు ఉండే చోట్లో కూడా మనకేమంటే దీని యొక్క ప్రభావం ఉంటుంది. దీని యొక్క ప్రభావం అక్కడ అలా ఉండగా ఇక్కడ మనకు దక్షిణ భూభాగంలో అంటే మనకు బంగాళాఖాతంలోని దక్షిణ భాగంలో ఎలాంటి అల్పపీడనం ఏర్పడ్డా దాని యొక్క తేమను అలా అది పైకి లాగడం అనేది ఒక అయస్కాంతం లాగా పైకి లాగడం అనేది జరుగుతుంది. సో ఈ జరిగే ప్రక్రియలో మనకు ఎక్కువగా వర్షాలు అనేవి మనకు అప్పుడప్పుడు కోస్తాంధ్ర జిల్లాల్లోకి, అప్పుడప్పుడు చెన్నై ప్రాంతంలోకి ఇలా లోపలికి రావడం అనేది మనకు జరగడం అనేది చాలా సహజం. కానీ ఇది అంచనా వేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనము ఒక ట్రాపికల్ వెదర్ అంటే సైక్లోన్స్ ఇవన్నీ ట్రాపికల్ వెదర్, పైన జరిగేది సబ్ ట్రాపికల్ వెదర్ అంటే ఏమంటే పైన హిమాలయాల్లో మంచు కురవడం ఇవంతా వచ్చేసి మన పరిధిలోకి రాదు. ఎప్పుడైతే వాటి వల్ల మనం చేయాల్సింది ఇంపాక్ట్ అవుతుందో అప్పుడు కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్డేట్స్ కూడా ఏమంటే చాలా ఫ్రీక్వెంట్గా ఇవ్వలేను. ఇప్పుడు అంటే ఏమంటే ఈ రోజు ఒకటి చెప్పగలుగుతాను, రేపటికి ఆ కండిషన్ మారిపోతుంది, ఎల్లుండికి అలా కండిషన్ మారిపోయేసరికి నేనొక్కడనే కన్ఫ్యూజ్ అవుతానా కాదు, మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకుండా పూర్తి అనాలిసిస్ చేసి ఒకానొక అప్డేట్లో కరెక్ట్గా చెప్పగలగాల ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది, ఇలా మనకు వాతావరణ పరిస్థితి ఉంటుంది. సో ఇలా చెప్పగలిగితేనే ఒక వెదర్ మ్యాన్ గాను నేను చేసింది ఒక వృత్తికి ఒక ధర్మం చేసినట్టు ఉంటుంది. మీకు కూడా వచ్చేసి కరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రాంతాల్లోనే ఉంటుంది, మన ప్రాంతంలో ఏముండదు అన్న కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. సో అందుకనే నేను రీసెర్చ్ అనేది చాలా ఎక్స్ప్లిసిట్గా చేస్తూ ఉంటా. ఇప్పుడు నాకు మైక్ కూడా ఉంది కాబట్టి సో మొత్తం అన్ని కన్వీనియంట్గా ఉన్నాయి. సో రానున్న రోజుల్లో కూడా అప్డేట్స్ అనేవి కొనసాగుతుందండి. ఇదే అండి ఇవాల్టికి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.